ఇప్పుడు మనం ఈ వేదాంత నిర్ణయంలో 24వ శ్లోకాన్ని చూద్దాం. నచ్చ నా ఈర్షార్థోస్తి నా సామ్నార్థోస్తి కశ్చన జ్ఞాతే బ్రహ్మ విజ్ఞాతే ఇది వేదాంత నిర్ణయం. ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. జ్ఞాతే బ్రహ్మ విజ్ఞానే ఇది వేదాంత నిర్ణయం. బ్రహ్మజ్ఞానం కనుక ఉన్నట్లయితే ఏమవుతుందట? వేదాల ద్వారా సాధించాల్సింది ఏమీ కూడా లేదు అని చెప్తున్నాడు. ఇక్కడ వేదంగాలు చదివాడు, చాలా గొప్ప పండితుడు, సభల్లో చర్చలు చేస్తాడు, అన్ని చర్చల్లోనూ అన్ని గోష్ఠుల్లోనూ కూడా పాల్గొంటాడు. అతని ఉత్తమమైనటువంటి విషయ పరిజ్ఞానము అనేది అంటే బెస్ట్ నాలెడ్జ్ ఉంది, గొప్ప పండితుడు అని పేరుంది. వెళ్ళిన ప్రతి చోట కూడా ఆయనకి సత్కారాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఉపయోగం ఏమిటి? సత్కారం జరిగినటువంటి ప్రతి చోట కూడా ధనం బాగా ఇస్తారు, ధనసాధ్యాలు భోగభాగ్యాలు ఇవన్నీ కూడా సంపాదించాడు. అయితే ఏమిటి? అయితే ఏమొస్తుంది? జ్ఞాతే బ్రహ్మాత్మ విజ్ఞానే, బ్రహ్మజ్ఞానం లేదు, ఉపయోగం ఏముంది? ఇదే మాట అడుగుతూ ఉన్నాడు భగవత్పాదుల వారి 24వ శ్లోకంలో. దీనికి ఒక చిన్న ఉదాహరణ చూడండి. చాందోగ్యోపనిషత్తులో ఆత్మజ్ఞానము అని చెప్పేసి ఒక చిన్న కథ ఒకటి ఉంది. ఏమిటి ఆత్మజ్ఞానము అంటే? ఏమిటి ఆత్మజ్ఞానం అంటే, ఒకసారి నారద మహర్షుడు సనత్ కుమార్ దగ్గరికి వెళ్తాడు. సనత్ కుమారుడు, ఈ సనత్ కుమారుడు అంటే ఎవరు? మనం సిద్ధిలో నలుగురిని చెప్తూ ఉంటాం. సనక, సనందన, సనత్ కుమార, సనత్సుజాత అని. ఇందులో సనత్ కుమారుడు నారదుడు సామాన్యమైనటువంటి వాడు కాదు, చాలా గొప్ప పండితుడు, దేవర్షి. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు భగవత్ సాక్షాత్కారం పొందుతూ ఉంటాడు. శ్రీమన్నారాయణుడిని దర్శించాలి అంటే నారదుడికి ఏ విధమైనటువంటి అద్దెకి కూడా లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వైకుంఠానికి వెళ్ళిపోతాడు. నిరంతరము హరినామస్మరణ చేస్తూ లోకాలన్నీ తిరుగుతూ ఉంటాడు. ఆకాశ గమనము వెన్నతో పెట్టేటువంటి విద్య, అలా తిరుగుతూ ఉంటాడు. నారాయణ నారాయణ అని స్మరిస్తూ ఉంటాడు. ఆ వీణానాదం చేస్తూ శ్రీమన్నారాయణని స్మరిస్తూ లోకాలని తిరుగుతూ ఉంటాడు. ఇటువంటి ఈ నారదుడికి ఒక రోజున చిన్న సమస్య ఒకటి వచ్చింది. ఏమిటి ఆ సమస్య? ఏమిటి అంటే, ఇలా తిరుగుతూ ఉన్నటువంటి నారదుడికి చిత్తశుద్ధి అంటే, ఇంకో రకంగా చెప్పాలి అంటే, మనకి మనస్సు అనేది ప్రశాంతత కోల్పోయింది. మనస్సులో ప్రశాంతత అనేది లేదు. కారణం ఏమిటో మనకు తెలియదు. మనస్సు కాస్త అశాంతికి గురైంది. అప్పుడు ఈ సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళాడు. సనత్ కుమారుడు నారదుడిని ఆహ్వానించాడు, అర్ఘ్యపాద్యాదులన్నీ అర్పించాడు, ఉన్నతమైనటువంటి ఉచితమైనటువంటి ఆశ్రమం మీద కూర్చోబెట్టాడు. ఇక్కడ ఒక విషయం చూడండి. నారదుడు రాగానే సనత్ కుమారుడు అంతటి వాడు అర్ఘ్యపాద్యాదులు సమర్పించి ఆహ్వానించాడా అంటే, సనత్ కుమారుడు గొప్పవాడే కాదని లేదు, కానీ నారదుడు ఇంకా గొప్పవాడు. నారదుడు చాలా గొప్పవాడు, దేవర్షి. నిరంతరము
హరినామస్మరణ హరినామస్మరణ చేస్తూ ఉంటాడు. శ్రీహరి దర్శనం చేసుకుంటూ ఉంటాడంటే పరమేశ్వర సాక్షాత్కారం అనేది పొందుతూ ఉంటాడు. అటువంటి మహానుభావుడికి మనశ్శాంతి కరువైందిట. సరే, సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళాడు. అర్ఘ్యపాద్యాదులు కుశల ప్రశ్నలు అన్నీ అయిపోయిన తర్వాత సనత్కుమారుడు అడిగాడు, ఓ దేవర్షి, ఇవాళ మీరు మా ఆశ్రమాన్ని పవనం చేశారు. ఇది నాకు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నది, చాలా బాగుంది నాకు. అయితే మీరు వచ్చినటువంటి కార్యం ఏమిటో ఒక్కసారి నాకు వివరించండి అన్నాడు. మీరు ఎందుకు వచ్చారు, మీకేం కావాలి, ఆ విషయం చెప్పండి అన్నాడు. ఇప్పుడు నారదుడు విషయం చెప్పాడు. నాకు మనశ్శాంతి అనేది లేదయ్యా, అందుకని నీ దగ్గరికి వచ్చాను నేను. ఆ మనశ్శాంతి పొందేటటువంటి మార్గం ఏదో నాకు చెప్పవాలయ్యా ఓ సనత్కుమారా, ఇందుకే నేను వచ్చాను నీ దగ్గరికి అన్నాడు. ఇప్పుడు చూడండి, నారదుడు ఇక్కడికి వచ్చినటువంటి సమయంలో నారదుడు దేవర్షి, ఈ సనత్కుమారుడు ఒక సిద్ధుడు. ఇద్దరు గొప్పవాళ్లే. ఎప్పుడైతే నారదుడు నాకు మనశ్శాంతి పొందేటటువంటి విషయాన్ని నువ్వు చెప్పాలి అని అడిగాడో అప్పుడు విషయాలు తారుమారైపోయినాయి. ఏమైంది ఇక్కడ, వీళ్ళ వరసలు తారుమారైనాయి. ఆయన గురువు అయ్యాడు, ఈయన శిష్యుడు అయ్యాడు. సనత్కుమారుడు గురువు అయ్యాడు, నారదుడు శిష్యుడు అయ్యాడు. ఇప్పుడు సనత్కుమారుడు అడుగుతూ ఉన్నాడు, ఓ నారదా, నువ్వేం చదువుకున్నావయ్యా అన్నాడు. నేను వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తులు, సర్వశాస్త్రాలు, ఛందస్సు, జ్యోతిషం, ఒకటి ఏమిటయ్యా, అన్ని రకాలైనటువంటి శాస్త్రాలు కూడా చదువుకున్నాను నేను. షట్శాస్త్రాలు నాకు వెన్నతో పెట్టినటువంటి విద్య, ఆపోసన పట్టేశాను వాటిని అన్నాడు. అంటే ఇప్పుడు సనత్కుమారుడు అంటాడు, ఏవయ్యా నువ్వు వేదాలు చదువుకున్నావు, వేదాంగాలు చదువుకున్నావు, శాస్త్రాలు చదువుకున్నావు, అన్ని విషయాలు నీకు తెలుసు. నీకు తెలియంది అంటూ ఈ ప్రపంచంలో, ఈ జగత్తులో ఏది కూడా లేదయ్యా అన్నారదా. మరి అటువంటి సమయంలో నీకు రావాల్సినటువంటి గౌరవము, మర్యాద అనేవి నీకు వస్తున్నాయి కదా అన్నాడు. అంటే అర్థం కాదా, నీకు రావాల్సినవన్నీ నీకు వస్తున్నాయి కదా. ఏమొస్తున్నాయి? వేదాంగాలు చదువుకుంటే నువ్వు గొప్ప పండితుడిగా, వేద విద్వాంసుడిగా ప్రఖ్యాతి గణించావు. వేదార్థం తెలుసుకున్నావు, షట్శాస్త్రాలు చదువుకున్నావు. కాబట్టి నీకేమవుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నీకు సభా గౌరవము అనేది దక్కుతుంది. ఇది జరుగుతున్నది. సభా గౌరవం దక్కుతుంది నీకు. అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా లేచి నుంచుంటారు. నువ్వు వచ్చేప్పటికి నేను సాదరంగా ఆహ్వానిస్తారు. ఉన్నతమైన ఉచితమైన ఆసనాన్ని అలంకరింపజేస్తారు. అర్ఘ్యపాద్యాదులు ఇస్తారు. నిన్ను అమితంగా గౌరవిస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అన్నాడు. జరుగుతున్నాయి అని చెప్పాడు నారదుడు. మరి ఇంకేమయ్యా నారదా, నీకు కావలసినటువంటిది జరుగుతుందిగా. అంటే నువ్వు ఏదైతే చదువుకున్నావో దానికి రావాల్సినటువంటిది నీకు వస్తూ ఉన్నది కదా. అర్థం కాలేదు నారదుడికి. ఒక క్షణం అలా చూశాడు. అవునయ్యా నారద మహర్షి, నువ్వు వేదాంగాలు, శాస్త్రాలు ఇవన్నీ చదువుకుంటే నీకు సభాగౌరవం దక్కుతుంది. సభాగౌరవం దక్కుతుంది. అందరూ నిన్ను గౌరవిస్తారు. ఇది జరుగుతుందా లేదా? జరుగుతోంది మహర్షి. ఇక్కడ మనం చూడండి, దేవలోకానికి వెళ్ళినప్పటికీ నారద మహర్షికి గౌరవం దక్కుతుంది. రాక్షసుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా నారదుడికి గౌరవం దక్కుతుంది.
హిరణ్యకశ్యపుడు కూడా, రావణ బ్రహ్మ కూడా నారదుడిని చాలా గొప్పగా గౌరవించారు. అంటే దేవతల దగ్గర, రాక్షసుల దగ్గర వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా, తరతమ భేదాలు లేకుండా ప్రతి చోట కూడా నువ్వు సభాగౌరవాన్ని పొందుతున్నావు. సభాగౌరవాన్ని పొందుతున్నావు. మరి ఇంకేమిటి నీకు? ఇంకా ఏం కావాలి నీకు? నీకు కావాల్సినవన్నీ వస్తున్నాయి కదా, మరి ఏమిటి? ఒక్క క్షణం ఆలోచించాడు నారదుడు. అవును, నిజమే, నాకు మనశ్శాంతి లేదు, అది కావాలి అని అడిగాడు. ఇప్పుడు సనత్కుమారుడు అడుగుతూ ఉన్నాడు, మనశ్శాంతి కావాలి అని అడుగుతున్నావయ్యా నారద మహర్షి, మనశ్శాంతిని పొందటానికి నువ్వు ఏం చదువుకున్నావు అన్నాడు. ఆశ్చర్యపోయాడు నారదుడు. మనశ్శాంతిని పొందటానికి కూడా ఏమన్నా చదవాలా అని అడుగుతావేంటయ్యా? చదవాలి కదా. మనశ్శాంతి పొందాలి అంటే నువ్వు ఏదైనా చదువుకోవాలి కదా. చదువుకున్న దానికి ఫలితమే కదా నువ్వు పొందేది. మరి మనశ్శాంతి పొందడానికి నువ్వేం చదువుకున్నావు? అప్పుడు నారదుడు అడుగుతాడు, ఏం చదువుకోవాలి? మనశ్శాంతి పొందడానికి ఏం చదవాలి? ఇప్పుడు గురువు గారు ఈ సనత్కుమారుడు చెప్తూ ఉన్నాడు, నారద మహర్షి, మనశ్శాంతి కావాలి అంటే నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని సముపార్జన చెయ్యాలి. బ్రహ్మజ్ఞానాన్ని చదువుకోవాలి, తెలుసుకోవాలి. మరి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నావా? తెలుసుకోలేదు. పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోకపోయినట్లయితే నీకు మనశ్శాంతి అనేది ఎలా వస్తుందయ్యా? అయితే తనకి మనశ్శాంతి రాదా? ఒక క్షణం ఆలోచించాడు నారదుడు. రాదయ్యా. కాబట్టి ముందు నువ్వు మనశ్శాంతి కావాలి అంటే బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి, ఆ బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవాలయ్యా అన్నాడు. సరే, అయితే అదేదో మీరే చెప్పండి, నేను అక్కడ కూర్చున్నాను నారదుడు. అప్పుడు పరబ్రహ్మతత్వాన్ని గురించి వివరించాడు ఈ సనత్కుమారుడు. కాబట్టి ఆ తర్వాత నారదుడికి మనశ్శాంతి అనేది చేకూరింది. కాబట్టి ఇక్కడ మనకేమిటి తెలుస్తుంది? మనశ్శాంతిని కనుక పొందాలి అంటే బ్రహ్మజ్ఞానం తప్పనిసరి. అందులో ఏం చెప్తున్నాడు? వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు, షట్శాస్త్రాలు ఏం చదువుకున్నా ఉపయోగం లేదయ్యా, అది చెప్పేది ఇక్కడ. అదే విషయాన్ని ఇక్కడ భగవత్పాదుల వారు చెప్తూ ఉన్నారు. వేదాంగాలు చదువుకున్నాడు, సర్వశాస్త్రాలు చదువుకున్నాడు, ఉపయోగం లేదు, ఏ ఉపయోగం లేదు. బ్రహ్మజ్ఞానం కనుక ఉన్నట్లయితే, జ్ఞాతే బ్రహ్మ విజ్ఞాని, ఆ బ్రహ్మజ్ఞానాన్ని కనుక మనం తెలుసుకొని ఉన్నట్లయితే ఈ వేదాలు, వేదాంగాలు, షట్శాస్త్రాలు ఎందుకో పనికిరావయ్యా దాని ముందు. కాబట్టి దాని గురించి తెలుసుకోవాలి. శంకర భగవత్పాదుల వారు గురువు అష్టకము అని ఒక అష్టకం రాశారు. గురువు గారిని గురించినటువంటి ఒక అష్టకం అది. 8 శ్లోకాలు ఉంటాయి అందులో వారు చెప్తున్నారు చూడండి. మొట్టమొదటి శ్లోకంలోనే శరీరం స్వరూపం తథావా కళత్రం యశారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన్న లగ్నం గురురంగే పద్మే తతక్కిం 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 తతక్కిం. అంటే అందమైనటువంటి శరీరం ఉంది, ఆరోగ్యవంతమైనటువంటి శరీరం ఉంది, చాలా బలంగా ఉన్నాడు. స్వరూపం, అందంగా ఉంటాడు. తథావా కళత్రం, మంచి భార్య ఉంది, అందమైన భార్య ఉంది, అనుకూలవతి అయినటువంటి భార్య ఉంది. రూపవతి అయినటువంటి ఆ భార్య ఉంది, గుణవతి అయిన భార్య ఉంది. యశారు చిత్రం ధనం మేరుతుల్యం, చాలా గొప్ప ధనవంతుడు, సామాన్యమైనటువంటి వాడు కాదు.
అతనికి ఎంత ఆస్తి ఉన్నదో ఎంత ధనం ఉన్నదో ఆయనకే తెలియదు. సిరి సంపదలు భోగభాగ్యాలు అన్నీ ఉన్నాయి. యశశ్చారు చిత్రం, కీర్తి ప్రతిష్టలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. ధనధాన్యాలే కాదు, ఇతడు చాలా గొప్ప పండితుడు, వేదాంగాలు చదువుకున్నాడు, మంచి విద్యావంతుడు, పండితుడు అనే పేరు కూడా ఉంది. కానీ మనశ్చేన్న లగ్నం గురువురంగిరి పద్మే, గురువు గారి పాదపద్మాల మీద ఇతని యొక్క మనస్సు అనేది లగ్నం కాలేదు. తతక్కిం 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 తతక్కిం, ఇంకా ఏంటి ఉపయోగం అంటే మంచి రూపం ఉన్నా, వేదాంగాలు చదువుకున్నా, శాస్త్రాలు చదువుకున్నా, కర్మలు చేసిన, రూపవతి గుణవతి అయినటువంటి భార్య ఉన్నప్పటికీ, కీర్తి ప్రతిష్టలు, ధనధాన్యాలు, భోగభాగ్యాలు ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నప్పటికీ మనశ్చేన్న లగ్నం గురువురంగిరి పద్మే, ఆ గురువు గారి యొక్క పాద పద్మాల మీద నీ మనస్సు కనుక లగ్నం కాకపోయినట్లయితే ఇంకా ఉపయోగం ఉందయ్యా. తతక్కిం 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 తతక్కిం, ఇంకా నీకు ఏ రకమైనటువంటి ఉపయోగం కూడా లేదు. గురువుగారి పాదపద్మాల మీద మనస్సు లగ్నం అయితే బ్రహ్మజ్ఞానం అనేది తన్నుకుంటూ వస్తుంది, నువ్వు వద్దన్నా వస్తుంది. బ్రహ్మజ్ఞానం పూర్తిగా తెలిసిపోతే నీకు ఆ పరబ్రహ్మ తత్వం అనేది పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి అది కావాలి నీకు. అందుకే తతక్కిం తతక్కిం, శరీరం స్వరూపం తదావాకళత్వం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం, మనశ్చేన్న లగ్నం గురువురంగిరి పద్మే తతక్కిం 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 తతక్కిం. ఏవి ఉన్నప్పటికీ కూడా బ్రహ్మజ్ఞానం లేకపోతే ఏం ఉపయోగం లేదు. బ్రహ్మజ్ఞానం కనుక ఉన్నట్లయితే వేదాలతోనూ, వేదాంగాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు వీటి వల్ల అసలు ఉపయోగమే లేదు. నువ్వు వేదాంగాలు, ఈ శాస్త్రాలు అన్నీ చదువుకుని పాండిత్యాన్ని గ్రహించినప్పటికీ, సముపార్జన చేసినప్పటికీ బ్రహ్మజ్ఞానం లేకపోతే ఉపయోగం లేదు. బ్రహ్మజ్ఞానం ఉంటే ఈ వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ తెలిసి కూడా మనకు ఉపయోగం లేదు. కాబట్టి ఇక్కడ కావలసినటువంటిది ఏమిటి అంటే నీకు బ్రహ్మజ్ఞానం ఒక్కటేనయ్యా. కాబట్టి ఆ బ్రహ్మజ్ఞాన సముపార్జన అనేది చేయండి, మోక్షాన్ని పొందండి అని అంటూ ఉన్నారు భగవత్పాదుల వారు ఈ 24వ శ్లోకంలో.